వార్తా విశేషాల సమాహారం TS24 న్యూస్ కి స్వాగతం. సిరిసిల్ల జిల్లా సాధన ఉద్యమంలో అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఉద్యమాన్ని అదుపు చేసేందుకు ప్రభుత్వం వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. సిరిసిల్ల జిల్లా సాధన కోసం ఆందోళనలు ఉధృతం అవుతున్న క్రమంలో పలు సంఘటనల్లో జేఏసీ నాయకులను బాధ్యులను చేసి కేసులు నమోదైనట్లు సమాచారం. అఖిలపక్ష ఆధ్వర్యంలో జరిగిన 48 గంటల బంద్ విజయవంతమైంది. ఈ క్రమంలో అర్ధరాత్రి జేఏసీ నాయకులను అదుపులోకి తీసుకుంటున్నారంట ప్రచారం జోరుగా జరిగింది. ఈ రోజు ఉదయం జేఏసీ నాయకులు వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన చొక్కాలరాం, బీజేవైఎం రాష్ట్ర నాయకులు అన్నల్దాస్ వేణు, విద్యార్థి జేఏసీ అధ్యక్షులు లింగంపల్లి మధుకర్లను పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. వీరిలో వేణుకు బెయిల్ రాగా రాము, మధుకర్లను రిమాండ్కు తరలించారు. ముందస్తు సమాచారంతో పలువురు జేఏసీ నాయకులు అప్రమత్తమైనట్లు సమాచారం. సిరిసిల్ల జిల్లా సాధన ఉద్యమంలో అరెస్టుల పర్వం మొదలు కావడం పట్ల ప్రజల్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. कटिंग चेक జిల్లా సాధన కోసం అడ్వకేట్ జేఏసీ చేస్తున్న రిలే నిరాహార దీక్షలు 36వ రోజుకు చేరుకున్నాయి. అడ్వకేట్స్ జేఏసీ 36వ రిలే నిరాహార ఈరోజు చూస్తున్నాము. ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం దీనిపై చర్య తీసుకుంటలేదు. కావున ఎక్కడైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి సిరిసిల్ల జిల్లాను చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా, ఈ గతంలో కేసీఆర్ ఏమనంటే మేము ఆంధ్ర తెలంగాణ ఉద్యమంలో గుంటూరులో మేము గుంటూరు జాగా అడిగినామా అని ఆయన ఆ సందర్భంగా మాట్లాడు. మరి మేమంటున్నాము, కేసీఆర్ ఇంటి పేరు అడిగినామా లేకపోతే కేటీఆర్ ఇంటి కూడా జాగా అడిగినామా? కేవలం మా సిరిసిల్ల జిల్లాను కావాలనే ఆకాంక్షతోనే మేము అడుగుతున్నాం. కానీ మేము ఇంతవరకు ఎవరిని ఏం నొప్పిలేదు. ఈ మధ్యన నేను ఈరోజు మా జేఏసీ వాళ్ళని కొంతమందిని న్యాయవాదులను కొంతమంది అరెస్ట్ చేయబోతున్నారు. అరెస్టులతోని ఉద్యమం ఆగదు, మరింత దీన్ని ముందుకు తీసుకుపోగలుగుతారని చెప్పేసి ఈ అరెస్టులు మానుకోవాలని చెప్పేసి జై సిరిసిల్ల. సిరిసిల్ల ప్రాంత వనరులను దోచుకోవడానికే సిరిసిల్లను జిల్లా కాకుండా అడ్డుకున్నారని డివిజన్ అంబేద్కర్ సంఘం అధ్యక్షులు కత్తెర దేవదాస్ టీఆర్ఎస్ పై మండిపడ్డారు. రేపు ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన తెలిపారు. అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, ఇక్కడ ఎమ్మెల్యే అయినటువంటి మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి కుమారుడైనటువంటి కేటీఆర్ గారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని కించపరచడమే కాకుండా ప్రజల మనోభావాలను దెబ్బతీసే మాట్లాడుకుంటూ మరి ఉద్యమకారులను భయభ్రాంతులకు గురి చేసే విధంగా పోలీసుల ద్వారా హత్యాకాండ కొనసాగిస్తూ ఉన్నాం. ఈరోజు ఉదయం మొదల మొక్కల్ని చేసినట్టుగా మరి ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి కొంతమంది యువకులను ఉదయం 6 గంటలకు ఇళ్ల నుంచి తీసుకొచ్చి అరెస్ట్ చేయడం అనేది మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఈ ప్రజాస్వామ్యానికి గుడ్డలు పెట్టని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ పోలీసు లాఠీ దెబ్బల ద్వారా కేసుల ద్వారా మరి ఉద్యమాలను ఆపలేరని చెప్పి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఈరోజు సిరిసిల్ల ఉన్నటువంటి వనరులు దోచుకోవడానికి, సిరిసిల్లలోని సంపదనంతా దోచుకోవడానికి మరి కేసీఆర్ కుటుంబం, వాళ్ళ అల్లుడు, కొడుకు కక్ష కట్టి సిరిసిల్లను విడాడిగా చేసే విధంగా చేస్తూ ఉన్నారు. దీన్ని మేము సహించమని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఈ ఉద్యమం ఇంతకు బలోపేతమై మరి ఇంకా వ్యాప్తి చెందే విధంగా జరుగుతుంది తప్ప ఇప్పుడు భయపడే ఈ కేసులకు కానీ అరెస్టులకు కానీ భయపడే సమస్యలే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.
రేపటి నుంచి మరో పోరాటం మొదలు పెడతామని చెప్పి ఈ సందర్భంగా మేము పిలుపునిస్తూ ప్రజలు కూడా ఎవరు కూడా భయపడవలసిన అవసరం లేదు. వందలాది మందిని అరెస్ట్ చేసినా రేపటి నుంచి జైలు బరో కార్యక్రమాన్ని మొదలు పెడతాం. మరి ఉన్నటువంటి శిక్షణ ప్రజలందరినీ 5-6 కోట్ల మందిని, లక్షల మందిని మరి మీరు ఎంతమందిని మీ పోలీస్ స్టేషన్లలో మీ జైళ్ళలో ఉంచుకోండి. మేమందరం వచ్చి జైలుకు రావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తాం. ప్రజలు ఎవ్వరు కూడా ఇటువంటి అరెస్టులకు పోలీస్ కేసులకు భయపడేది లేదని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రేపటి నుంచి మన పోరాటానికి నాంది పలికి ప్రతి ఒక్కరు రోడ్డుపైకి రావాలని చెప్పి మేము పొద్దున ఉదయం 9-10 గంటలకు వాళ్ళ కార్యాచరణ అమలుస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. సిరిసిల్ల జిల్లా సాధన కోసం ఉద్యమిస్తున్న జేఏసీ నాయకులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని టీడీపీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జి అన్నమనేని నరసింహారావు తీవ్రంగా ఖండించారు. తక్షణం వారిని బేషరతుగా విడుదల చేయాలని, ప్రజల ఆకాంక్ష మేరకు సిరిసిల్ల జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు శేఖర్ గౌడ్, నీలి రవీందర్, మోహినుద్దీన్, అయూబ్ ఖాన్, గుజ్జ రవీందర్ తదితరులు పాల్గొన్నారు. 48 గంటల బంద్ను విజయవంతం చేసినందుకు అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ, సిరిసిల్లను ఎవ్వరము అడగలే, వారిచ్చే వారే సిరిసిల్లను జిల్లా చేస్తామని కలెక్టర్ గారు పంపడము, దానికి కేసీఆర్ గారు సమ్మతించడము, కేటీఆర్ గారు సమ్మతించడము, ఈ ప్రాంతంలో ఎస్పీ కార్యాలయం కానివ్వండి, కలెక్టర్ కార్యాలయం కానివ్వండి, అన్ని వెరిఫికేషన్ కూడా చేయడం జరిగిందనేది కూడా ప్రజానికి ఒకసారి గుర్తుంచుకోవాలి. ఈనాడు మాట్లాడుతూ ఉన్నాడు కేటీఆర్ గారు, నేను జిల్లా ఇస్తాను అనలేదని. మీరు వచ్చి ఈ ప్రాంతంలో ఆఫీసుల కోసం తిరగడం అనేది వాస్తవమా కాదా అనేది ఒక్కసారి ఆయన ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అయితే దీనిలో భాగంగా మన ప్రజలందరూ అర్థం చేసుకోవాలి, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు మోసపూరితమైనటువంటి వాళ్ళకు అవసరం బట్టి మోసం చేసే విధానంలో వెళ్ళేటువంటి వ్యక్తులని ఈ సిరిసిల్ల జిల్లా చేస్తానన్న దాంట్లో నిదర్శనమని చెప్పి నేను వారికి కోరుతా ఉన్నాను. ముఖ్యంగా ఆయన ముఖ్యమంత్రి అయిన కాలంలో కరీంనగర్ను డల్లా చేస్తానడు, వరంగల్ ఇంకేమో చేస్తానడు. కరీంనగర్లో మున్సిపల్ ఆఫీస్ చూసి ఇది ఒక మున్సిపల్ ఆఫీసా, మంచి మున్సిపల్ ఆఫీస్ కట్టుకుందాం అన్నాడు. జడ్పీ ఆఫీస్ ఇది ఒక జడ్పీ అన్నాడు. అటువంటి సందర్భాల్లో కోకొల్లలో అబద్ధాలు ఆడినటువంటి కేసీఆర్ గారిని ప్రజలు నమ్మి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మొన్న జరిగినటువంటి కోఆపరేటివ్ ఎలక్షన్లో ఎక్కడ టీఆర్ఎస్ అభ్యర్థులు ఇవ్వట, టీఆర్ఎస్ అభ్యర్థికి అఖండమైనటువంటి మెజార్టీ ఇచ్చినటువంటి ప్రజానికాన్ని జిల్లా ఇస్తా అని చెప్పి పెద్ద ఎత్తున మోసం చేసినటువంటి సందర్భం ప్రజలు ఒకసారి గమనించాలి. ఆనాడు ప్రతి పార్టీ గద్దెలు గులగొట్టారు, ప్రతి పార్టీ జెండాలు గులగొట్టారు, ప్రతి మనుషులని ఇతర పార్టీలు ఉన్నటువంటి నాయకులను కాలబెట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి కోకొల్లలు. ఇవాళ మీ కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ బొమ్మలు కాలబెడితే ఏదో వాళ్ళను అడుగుతామని పోతే మన జేఏసీ వాళ్ళు వాళ్ళ లగిశెట్టి శ్రీనివాస్ యొక్క కారును అడుగుతామని పోతే ఆడ జరిగినటువంటి సందర్భంలో జరిగినటువంటి విషయాన్ని బట్టి వాళ్ళు ఇక్కడ ఈ పోలీసు వాళ్ళు కూడా కేసు పెట్టడం చాలా దురదృష్టకరం. పోలీసు వాళ్ళకు ఒకటే వినవించుకుంటున్నాను, ఎప్పుడూ ఒక ప్రభుత్వం ఉండదు, జాగ్రత్త చెప్తా ఉన్నానని పోలీసులకు. ఖబర్దార్ పోలీసులారా, పిచ్చి పిచ్చి వేషాల్లో మీరు చేయకూడదు. నేను 30-35 ఏళ్ళలో చెప్తున్నాను, రాజకీయాలు చూశాను. ఏ గవర్నమెంట్ శాశ్వతం కాదు. ఈ రాజకీయ ఉద్యమంలో ఎన్నో సందర్భాల్లో ఎన్నో ఆటుపోటు జరుగుతూ ఉంటాయి. కాబట్టి వీటి మన్నించి మీరు 307 పెట్టి 122 పెట్టి ఎంత ప్రజలను అవమానపరుస్తున్నది ఒక నిదర్శనం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. దీనికి నైతిక బాధ్యత కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఆ మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పి నేను వారిని అడుగుతా ఉన్నాను. అణచివేతలో సిరిసిల్ల జిల్లా సాధన ఉద్యమాన్ని అణచలేరని వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కుల యాదగిరి అన్నారు. ఈ రోజు జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా సాధన కోసం ఉద్యమిస్తున్న నాయకులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. వారిని తక్షణం బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నాయకులు కొంపెల్లి విష్ణు, బూర నాగరాజు, గుండుక సంపత్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల జిల్లా కావాలని నిన్న మొన్న జరిగిన కార్యక్రమంలో 48 గంటల కార్యక్రమంలో కొంతమందిని
అరెస్ట్ చేయడం ఇది ప్రజాస్వామ్యాన వ్యతిరేకమైన చర్యగా మేము భావిస్తున్నాం. నిజంగా తెలంగాణ ఉద్యమం కోసం 13 సంవత్సరాలు ఉద్యమం చేసినప్పుడు మీరు ఎంతమందిని అరెస్ట్ చేసిరని మేము అడుగుతున్నాం. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది. శాంతియుతంగా సిరిసిల్ల జిల్లా కావాలని మేము ఒక దాదాపు 35 రోజుల నుంచి పోరాటాలు చేస్తుంటే ప్రభుత్వం పోలీసులతోటి ఉక్కుపాదం పెట్టి అణచివేయడం, అరెస్ట్ చేయడం ఇది ప్రజాస్వామికం. దీన్ని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా టీఆర్ఎస్ ప్రభుత్వం సిరిసిల్లాను జిల్లా చేసి సిరిసిల్ల ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీయకుండా కాపాడాలని మేము టీఆర్ఎస్ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారు ఈ సిరిసిల్లను జిల్లా చేస్తామని నివేదికలు పంపిస్తే ఆ నివేదికలు ప్రభుత్వం చెప్తేనే కలెక్టర్ గారు చేసిరు. మరి ఇవాళ వీళ్ళని అరెస్ట్ చేస్తే మీరు పంపిన ఈ ప్రభుత్వాన్ని ఏం చేయాలని సిరిసిల్ల ప్రజలుగా మేము అడుగుతున్నాం. లేనిపోని అభూత కల్పనలు కల్పించి ఈరోజు ఉక్కుపాదం చేస్తే ప్రజలు ఈ ఉద్యమాలను ఇంకా ఉవ్వెత్తున లేపి సిరిసిల్ల జిల్లా అయ్యేంత వరకు కూడా ఆర్నిశలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో సహా అఖిల పక్షంతో సహా సిరిసిల్ల వేములవాడ నియోజక ప్రజలు ఉవ్వెత్తున లేస్తారని మరొక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ, నిజంగా టీఆర్ఎస్కు చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా సిరిసిల్లను జిల్లా చేసి వాళ్ళ యొక్క గౌరవాన్ని కాపాడుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు 3 అరెస్ట్ చేయడం ఇది నిజంగా పోలీసుల యొక్క చర్యనని భావిస్తున్నాం. వాళ్ళని ఖచ్చితంగా ఇప్పుడే బయటకు అరెస్ట్ చేసిన వాళ్ళను వెంటనే బేషరతుగా పంపించాలని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. సిరిసిల్ల జిల్లా ఏర్పాటు చేసే వరకు ఆందోళనలు, నిరసనలు ఆపబోమని నూలు వ్యాపార సంఘం అధ్యక్షులు పిస్క మధు అన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో 6వ రోజుకు చేరిన రిలే దీక్షలు. సిరిసిల్ల జిల్లా సాధన కోసం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే దీక్షలు ఈ రోజు 6వ రోజుకు చేరుకున్నాయి. దీక్షలను బీజేపీ పట్టణ అధ్యక్షులు గౌడ వాసు ప్రారంభించారు. ఈ సందర్భంగా నూలు వ్యాపార సంఘం అధ్యక్షులు పిస్క మధు మాట్లాడుతూ సిరిసిల్ల జిల్లా ఏర్పాటు అన్ని వర్గాల ప్రజలు కోరుతున్నారని అన్నారు. ప్రజల ఆకాంక్షను గౌరవించి జిల్లా ఏర్పాటు చేసే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని తెలిపారు. దీక్షలో మంగళారపు ప్రభాకర్, దొంత దేవదాస్, కోడం అశోక్, సిరిసిల్ల తిరుపతి కూర్చున్నారు. ఈ కార్యక్రమంలో చేనేత వస్త్ర వ్యాపార సంఘం అధ్యక్షులు బూట్ల సుదర్శన్, గడ్డం విఠల్, కాముని వనిత, నళినికాంత్ తదితరులు పాల్గొన్నారు. చాలని ఈరోజు మన నూలు వ్యాపార సంఘం తరఫున రిలే నిరసన కూర్చున్నాం. సిరిసిల్ల నూలు వ్యాపార సంఘం ఆధ్వర్యంలో మరియు జేఏసీ పద్మశాలి జేఏసీ గారి ఆధ్వర్యంలో మా యారన్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ పిస్క మధు గారి ఆధ్వర్యంలో మరియు సెక్రటరీ మ్యాన్సత్న గారి ఆధ్వర్యంలో ఈరోజు మేము యారన్ వ్యాపారస్తులము రిలే నిరాహార దీక్షలు కూర్చోవడం జరిగింది. నిన్న మొన్న 48 గంటలు బంద్ కార్యక్రమం భాగంగా జేఏసీ పద్మశాలి పిలుపు మేరకు మేము యారన్ అసోసియేషన్ తరఫున 2 రోజులు మా దుకాణాలు బంద్ చేసి, మా పరిశ్రమలు బంద్ చేసి, మా పనులన్నీ విడిచిపెట్టుకొని మేము 2 రోజులు ఈ యొక్క ధర్నాలో పాల్గొనడం జరిగింది. మరి ఇంత గట్టి ప్రయత్నం చేసిన ఇప్పుడున్న గవర్నమెంటు మరి శ్రద్ధ చూపడం లేదు. దయచేసి మన ప్రస్తుత ఎమ్మెల్యే గారు, మన మంత్రివర్యులు ఐటీ తారక రామారావు గారు తొందరగా చర్య తీసుకొని ఈ జిల్లాను ప్రకటించాలని కోరుకుంటూ, అందులో 10 జిల్లాలను ఉన్నటువంటి ఇంకా 14 జిల్లాలను ప్లస్ 24 జిల్లాలను ఏర్పాటు చేయడం, అందులో సిరిసిల్ల తక్కువ జనాభా కలిగినటువంటి 14వ జిల్లాగా ప్రకటించి ఇక్కడి ప్రజలందరినీ ఎంతో ఆనందపరిచి మన ముఖ్యమంత్రి గారు మన రాజన్న జిల్లాగా ప్రకటించడం, ఇక్కడ ఆఫీసుల కొరకు స్థలాలను చూడడం, అలాగే ఇక్కడ జిల్లా కొరకు వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం వల్ల ఇక్కడ ప్రజలంతా ఆనందంగా ఉన్నారు. తర్వాత కొద్ది రోజుల్లోనే మళ్ళీ దీన్ని వెనుకకు నెట్టేసి ఇంకా 3 జిల్లాలను పెంచుతూ 27 జిల్లాలుగా ప్రకటించడం, అందులో సిరిసిల్లను పక్కకు పెట్టడం చేయడం అనేటువంటిది చాలా నిరాశ నిస్పృహలకు ఇక్కడ ప్రజలను చేయడం జరిగింది. ఇక్కడ జిల్లా అయినట్టయితే ఇక్కడ వస్త్ర పరిశ్రమ అభివృద్ధి అవడానికి చాలా అవకాశాలు ఉంటాయి. కార్మికులకు కూడా ఇక్కడ ప్రభుత్వ వైద్యశాలలో 300 పడకల గది, తదుపరి ఇక్కడ నుంచి
ఇంక్యుబేటర్ అని చెప్పి చిన్నపిల్లలను కానీ వేరే వైద్య సౌకర్యాలు లేక కరీంనగర్కు పంపించడం జరుగుతుంది. ఇక్కడ స్కానింగ్ చేయడం కానీ తర్వాత డయాలసిస్ చేయడం కానీ కాబట్టి చాలామంది ప్రజలకు ఉపయోగమవుతుంది. దాంతోపాటు ప్రైవేటు ప్రభుత్వ కార్యాలయాలు ఎక్కువ వచ్చి ఇక్కడ చాలామందికి ఉపాధి అవకాశాలు కూడా దొరుకుతాయి. కాబట్టి ఈ మంత్రి గారు సిరిసిల్లను ప్రత్యేకంగా పత్రిక కేటగిరీ కింద ప్రత్యేక జిల్లాను ప్రకటించి ఆర్టీసీ కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం పోరాడతామని టీఎంయూ రీజనల్ కార్యదర్శి ఎంపీ రెడ్డి అన్నారు. టీఎంయూ సిరిసిల్ల డిపో గౌరవ అధ్యక్షులుగా జూపల్లి ఏకగ్రీవ ఎన్నిక. పట్టణంలోని అంబాభవాని కళ్యాణ మండపంలో టీఎంయూ సిరిసిల్ల డిపో సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా టీఎంయూ రీజనల్ కార్యదర్శి ఎంపీ రెడ్డి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని డిపోలలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడిన చరిత్ర టీఎంయూకు ఉందని అన్నారు. కార్మికులందరినీ ఒకే తాటిపైకి తీసుకువచ్చి బలమైన యూనియన్గా నిర్మించేందుకు నాయకులు కృషి చేయాలని కోరారు. సమావేశం అనంతరం టీఎంయూ డిపో నూతన కార్యదర్శిని ఎన్నుకున్నారు. డిపో గౌరవ అధ్యక్షులు జూపల్లి నాగేందర్ రావు, అధ్యక్షునిగా ఎల్ఆర్ రెడ్డి, కార్యదర్శిగా ఎల్ లక్ష్మణ్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి జిపి సింగ్, అశోక్, ఎస్ఆర్ రావు, జి స్వామి, పి నర్సాగౌడ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ గారు తర్వాత హరీష్ అన్న గారు మన అధ్యక్షులే అయినప్పటికీ 8 రోజులు సమ్మె చేసినాం. 8 రోజుల సమ్మెలో రాష్ట్ర కమిటీస్ కష్టపడ్డది ఒక్కరోజు నేను చూసిన. సర్వసభ్య సమావేశం దానికి రావడం జరిగింది. ఈ యొక్క సమావేశంలో డిపో కార్యదర్శిని ఎన్నుకోవడం జరిగింది ఏకగ్రీవంగా. మరి ఇక్కడ ఉన్న డిపో కార్యదర్శి జిపి సింగ్ గారు రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికై పోవడం వలన కార్యదర్శి అనేది వేకెన్సీ రావడంతో జిల్లా కమిటీగా మేము వచ్చి మరి ఇక్కడ ఉన్న కార్మికులతోటి మాట్లాడి ఏకగ్రీవంగా వారు ఎన్నుకోవడం జరిగింది లక్ష్మణ గారిని. మరి ఈ సందర్భంగా డిపోలో ఉన్న సమస్యలను కానీ పరిష్కారం కొరకు అధ్యక్ష కార్యదర్శులను మరి కార్మికులకు పక్షాన నిలబడి ఖచ్చితంగా పనిచేయాలి. నా మీద ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారికి అందుబాటులో ఉండి ఎల్లవెల్లా వారి యొక్క సమస్యలను పరిష్కరించడానికి ముందు వరుసలో ఉండి మరి మేనేజ్మెంట్తో ఖచ్చితమైన మాట మాట్లాడి ఏ సమస్య అయినా తప్పకుండా తీరుస్తానని చెప్పి ఈ సభాముఖంగా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే TH24 న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.